హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించబోయేటువంటి అంశము G20 సమావేశాలు. మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 9 మరియు 10వ తారీఖున న్యూఢిల్లీలో మనకి G20 సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఇండియా ఈ G20 సమ్మిట్ యొక్క హోస్ట్ కంట్రీ, అంటే ఇది నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి కంట్రీ, మనకి హోస్ట్ మన కంట్రీ ఈసారి. సో 2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ 1 ఇయర్ పాటు ఇండియా ఈ G20 సమావేశాలు మన ఇండియాలో జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ఈ సమావేశాలు G20 సమావేశాలు అన్నది సంవత్సరం పొడవునా జరుగుతాయి. మీరు న్యూస్లో కూడా చూడొచ్చు. మనం వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని సమావేశాలు నిర్వహించుకున్నాము. సో ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ, గోవా కానీ, మధ్యప్రదేశ్ కానీ, కాశ్మీర్లో చేసుకున్నాము, అరుణాచల్ ప్రదేశ్లో చేసుకున్నాము. ఆ తర్వాత సో ఇప్పుడు జరగబోయేటువంటి మెయిన్గా, అంటే ఇప్పుడు సెప్టెంబర్ 9, 10 ఏదైతే ఈ తారీఖులో జరగబోతుందో అన్నిటికంటే కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు ఇది. ఎందుకంటే ఈ సదస్సులో మనకి దాదాపుగా 20 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. సో ఇది డెఫినెట్లీ ఇండియాకి వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్. అంటే ఇంత భారీ సంఖ్యలో సో ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ 20 దేశాలు, 20 దేశాలు వాళ్ళ యొక్క అధిపతులు ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. కాబట్టి మీరు చూడొచ్చు న్యూస్లో కూడా, ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఇష్యూని. సో అక్కడ సెక్యూరిటీ అంశాలుగా అవన్నీ కూడా చాలా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సో ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క క్లాస్లో సో మనం ప్రధానంగా డిస్కస్ చేయబడిన అంశాలు ఏంటంటే, మనం ముందుగా సో వాట్ ఈస్ G20, అసలు G20 అంటే ఏమిటి, ఆ G20 గురించి అంటే బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆ తర్వాత ద లోగో, అంటే ఏ కంట్రీ అయితే మన G20 యొక్క మనకి అధ్యక్షత వహిస్తుందో, సో ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ కంట్రీ దాని యొక్క లోగోని డిసైడ్ చేస్తుంది. సో ఈ కేసులో మన భారతదేశం కాబట్టి ఈ యొక్క లోగోకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోగోకి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ G20 కంట్రీస్ మ్యాప్, సో ఏ దేశాలు ఉన్నాయి, సో దాని యొక్క మ్యాప్ కూడా మీకు చూపించేటువంటి నేను ఒక ప్రయత్నం ఇక్కడ చేశాను. ఆ తర్వాత హౌ G20 ఎవాల్వ్, అసలు ఈ G20 అనేది అసలు ఎలా ఉనికిలోకి వచ్చింది, సో G20 రాకముందేంది, అసలు దేనివల్ల ఈ G20 అనేది సో మనకి ఆవిర్భవించింది, సో దానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇప్పుడు న్యూఢిల్లీలో జరగబోయేటువంటి G20 సమ్మిట్, సో 2023, సో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. ఆ తర్వాత ఎజెండా ప్రియారిటీస్, సో దీనిలో ప్రధానంగా ఏం చర్చించబోతా ఉన్నారు, సో దానికి ప్రియారిటీస్. ఆ తర్వాత ఇండియా యాజ్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్, అంటే ప్రపంచంలోని గ్లోబల్ సౌత్, అంటే మన ఇండియా సౌత్ ఇండియన్ దేశం కదా. సో ఈ సౌత్ ఇండియాలో సో ఈ గ్లోబల్ సౌత్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దేశాలు, సో పాకిస్తాన్, చైనా, శ్రీలంక, సో మనకి మాల్దీవ్స్, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ సౌత్ ఇండియన్ కంట్రీస్ అంటాం వీటిని. అయితే మనకు రీసెంట్గా చూడొచ్చు, భారతదేశంలో ఈ యొక్క ప్రాంతంలో సౌత్ ఇండియాలో సో మెయిన్గా ఇండియానే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అయితే ఈ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో సౌత్ ఇండియాలో, వీటన్నిటికి కూడా ఒక వాయిస్, సో ఒక మనకి ప్రపంచ వేదిక మీద వినిపించండి ఒక వాయిస్గా మన భారతదేశం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో దాన్ని ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా ఈ యొక్క G20 మనమే ఈసారి అధ్యక్షత వహిస్తున్నాం కాబట్టి సో ఆ ఒక అవకాశం కూడా ఇండియాకి వచ్చింది. దాని గురించి కూడా చర్చిద్దాము. అయితే చివరిగా ఇష్యూస్ అండ్ లిమిటేషన్స్, సో ఈ G20 ఈ యొక్క సమావేశం అయితే ఉంది. సో దీనిలో కూడా మనకి కొన్ని ఇష్యూస్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయండి. సో దీనికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. సో ఇది మరీ అంత పవర్ఫుల్ బాడీ ఏం కాదు, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ లిమిటేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనము ఈ యొక్క క్లాస్లో చర్చిద్దామండి. ముందుగా మనం ఫస్ట్ G20 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, G20 కంప్రైజ్ ఆఫ్ 19 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్. మొత్తం మనకి 19 దేశాలండి. సో 19 కంట్రీస్ ఉంటాయి, ప్లస్ ఒకటి EU అంటే యూరోపియన్ యూనియన్. సో ఇది ఒక దాదాపుగా మనకి 27 దేశాల కూటమి ఒకటి ఉంటుంది, యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి. సో 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, సో ఈ రెండు కలిపి 20 కాబట్టి దీన్ని మనము G20 అంటాం. సో ఈ G20 అనేది ప్రపంచంలోని టాప్ 20 దేశాలండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క కూటమిని మనము G20 అంటాం. సో ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ G20లోని 20 దేశాలు, ఇక్కడ ఉన్నటువంటి G20 అంటే 20 దేశాలు కాబట్టి ఆ 20 దేశాలు దాదాపుగా మనకి గ్లోబల్ జీడిపి అండి. సో ప్రపంచ జీడిపిలో దాదాపుగా 85% వాటాను కలిగి ఉంటాయి. అదేవిధంగా దాదాపుగా 75% గ్లోబల్ ట్రేడ్, అంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ 20 దేశాల యొక్క వాటా దాదాపుగా 75% ఉంటుంది. అండ్ 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, అంటే చూడు 75% ఆఫ్ పాపులేషన్ కూడా మనకి ఈ G20 కంట్రీస్లో మనం చూడొచ్చు. అయితే G20 ప్రెసిడెన్సీ రొటేట్స్ యాన్యువల్లీ, అంటే దీని యొక్క ఏ అయితే కంట్రీ మనకి దీనికి అధ్యక్షత వహిస్తుందో, చైర్మన్షిప్ వహిస్తుందో, అది ప్రతి సంవత్సరం ఒక్కో కంట్రీకి అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో అలా విధంగా ఒక కంట్రీకి 20 ఇయర్స్కి ఒకసారి ఛాన్స్ వస్తుంది. సో మన ఇండియాకి ఈసారి ఛాన్స్ వచ్చింది. సో మళ్ళీ మనకి 20 ఇయర్స్ పడుతుంది ఛాన్స్ రావడానికి. కాబట్టి ఇది మన ఇండియా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక దేశాన్ని ప్రెసిడెన్సీగా హోస్ట్ చేస్తారు, అదొకటి. ఆ తర్వాత దీని యొక్క వర్కింగ్ అండి. సో దీని యొక్క వర్కింగ్ ఇది ప్రధానంగా ఎలా పనిచేస్తుంది, సో దీని యొక్క మెకానిజం ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ 3 ట్రాక్స్ అండి. సో 3 ట్రాక్స్లో ఇది వర్క్ అవుతుంది, అంటే 3 విధానాలు. సో ద వే ఇట్స్ వర్క్ ఈస్ ఇంటూ ద 3 ట్రాక్స్. సో అందులో మనకి మొట్టమొదటి ట్రాక్ వచ్చేసి ఫైనాన్స్ ట్రాక్ అండి. అంటే
ఆర్థికంగా సో మనకి మెయిన్గా మనకి మనీకి సంబంధించినటువంటి సో మనకి అప్పులు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కరెన్సీస్ కానీ సో మనకి ఎకనామిక్స్ జీడిపి కానీ సో ఇవన్నీ కూడా చూసుకోవడానికి సపరేట్గా ఒక ఫైనాన్స్ ట్రాక్ అనేది ఉంటుంది. అయితే ఈ ఫైనాన్స్ ట్రాక్కి జనరల్గా సో మనకి ఇక్కడ చూడొచ్చు ఫైనాన్స్ ట్రాక్. ఈ ఫైనాన్స్ ట్రాక్కి మనకి ఆర్బీఐ గవర్నర్ అంటే ఈ 20 దేశాల యొక్క వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మనకి ఏ విధంగా ఆర్బీఐ ఉందో ఆ ఆర్బీఐ వాళ్ళ దేశాల యొక్క ప్రతినిధులు ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్స్. సో వీళ్ళందరూ ఈ 20 దేశాల ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ ఆర్బీఐ అంటే వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని చర్చిస్తారండి. దాన్ని మనం ఫైనాన్స్ ట్రాక్ అంటాం. సో వీళ్ళకి ఎజెండా ప్రధానంగా ఫైనాన్స్ సంబంధించిన విషయాలపైన ఉంటుంది. సో అదొక ట్రాక్. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి షెర్పా ట్రాక్ అండి. సో దీన్ని మనం షెర్పా ట్రాక్ అంటాము. షెర్పా అంటే ఈ పదం మనకు తెలుసు. జనరల్ ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ అంటే హిమాలయాలు ఎక్కుతారో వాళ్ళని అసిస్ట్ చేయడానికి ఉన్నటువంటి వ్యక్తుల్ని షెర్పా అంటాం. సో దాన్ని ఒక మెటాఫర్ ఇక్కడ తీసుకున్నారండి. సో షెర్పా అంటే ఒక దేశానికి ఉన్నటువంటి అధ్యక్షుడు. సో అక్కడ ఉన్నటువంటి ఒక సమర్థమైనటువంటి ఒక వాళ్ళ యొక్క ఏజెంట్ ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫైనాన్స్ ట్రాక్ మనకి ఈ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ చూసుకుంటారు కాబట్టి సో అది కాకుండా ఇతరత్ర విషయాలు సో ఏమైనా ఉంటే కూడా అవి మనకి ఈ షెర్పా మీటింగ్లో చేస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి. సో ఈ షెర్పా ట్రాక్లో మన భారతదేశంలో ప్రధానంగా మన భారతదేశంలో మన ప్రజెంట్ ఈ G20కి షెర్పా ఎవరు అనేది మీ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి మీరు కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకే. సో ఈ రెండు వచ్చేసి మనకి ఫైనాన్స్ ట్రాక్ అండ్ షెర్పా ట్రాక్స్ వచ్చేసి ఇవ్వండి అఫీషియల్ ట్రాక్స్ అండి. ఇంకొకటి అన్అఫీషియల్ ట్రాక్ ఉంటుంది. అదొకటి మనకి ఎంగేజ్మెంట్ గ్రూప్స్ అండి. సో ఈ ఎంగేజ్మెంట్ గ్రూప్స్లో మనకి ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు అంటే ఈ ఫైనాన్స్ ట్రాక్ సో దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా వీళ్ళు షెర్పాస్ తీసుకున్నటువంటి అంశాలు ఏముంటాయంటే జనరల్గా అగ్రికల్చర్ కానీ కల్చర్ కానీ సో డెవలప్మెంట్ డిజిటల్ ఎకానమీ సో అంటే ఫైనాన్స్ కాకుండా ఇతరత్ర అంశాలన్నీ కూడా ఈ షెర్పా ట్రాక్లో డిస్కస్ చేస్తారు. అదేవిధంగా మనీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధించినవి ఫైనాన్స్ ట్రాక్లో డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత అన్అఫీషియల్ ట్రాక్ వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ గ్రూప్ ఉంటుంది. ఇది జనరల్గా సో సివిల్ సొసైటీ అండి. సో పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్స్ కోసం మనకి ఎంగేజ్మెంట్ ట్రాక్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనకి బిజినెస్ 20, సివిల్ 20, లేబర్ 20, సో పార్లమెంట్ 20 అనేటువంటి అంటే ఈ 20 దేశాల్లో ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ బిజినెస్ పర్సన్స్ సో సోషల్ యాక్టివిటీస్ సో ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా అన్అఫీషియల్గా మీట్ అవుతారు. సో దాన్ని మనం ఎంగేజ్మెంట్ గ్రూప్ అంటాము. ఇది అన్అఫీషియల్ ట్రాక్. సో మొత్తం మనకి 3 ట్రాక్స్ ఉంటాయి. సో అఫీషియల్ ట్రాక్ వచ్చేసి మనకి 2, ఫైనాన్స్ ట్రాక్ ఒకటి, షెర్పా ట్రాక్ 2, అన్అఫీషియల్ ట్రాక్ వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ గ్రూప్. సో ఇది మనకి ద మెథడ్ హౌ ద G20లో మనకి డిస్కషన్ జరిగేటువంటి ఒక మెథడ్స్ అండి. సో ఆ తర్వాత లోగో. సో మన భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి సో ఈ లోగోని కూడా సో మన భారతదేశం యొక్క చరిత్రని సో మన భారతదేశానికి ఉన్న ట్రెడిషన్స్ సో వాల్యూస్ అండ్ కల్చర్స్ అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేసేలాగా ఒక లోగోని డిజైన్ చేసింది భారత ప్రభుత్వము. అక్కడ మీరు చూసుకోవచ్చు ఇమేజ్లో లోగో. ఈ లోగో చూస్తే కూడా మనకి ఇక్కడ G20 అని రాసింది. దాని కింద భారత్ 2023 ఇండియా. సో ఇక్కడ చూస్తే మనకు ఒక ట్యాగ్ లైన్ ఉందండి, వసుదైవ కుటుంబకం. సో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. సో ఇది మనం చేసినటువంటి లోగో. అయితే ఈ లోగోలో సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు చూడొచ్చు. ఇందులో మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ యొక్క లోగో మనకి ఇక్కడ లోటస్ సింబల్ పెట్టామండి. సో ఇక్కడ ఉన్నటువంటి లోటస్ సింబల్ ఉంది. ఈ లోటస్ సింబల్కి మనకి 7 పెటల్స్ ఉన్నాయండి టోటల్గా. సో 1 2 3 4 5 6 7. అయితే ఈ 7 పెటల్స్ వచ్చేసి మనకి 7 కాంటినెంట్స్ అండి. అంటే 7 ఖండాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలని సూచించే విధంగా ఈ యొక్క లోటస్ ఫ్లవర్కి 7 పెటల్స్ని పెట్టారండి. సో ఇట్స్ రిఫ్లెక్ట్స్ ద ఎంటైర్ వరల్డ్ అంటే మన భారతదేశం సో ప్రపంచాన్ని ఏకం చేసే విధంగా సో ఈ యొక్క లోటస్ సింబల్ని డిజైన్ చేశారండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ మన ఇండియాలో చూసుకోవచ్చు మీరు మనకి యూనివర్సల్ మ్యూజిక్ లాంగ్వేజ్ మనకి సామవేదంలో ఉంటుంది. సో సరిగమ పదనిస అని చెప్పి అవి కూడా సప్త స్వరాలు అంటాం. సో అవి కూడా 7. సో ఇందులో టోటల్గా ఈ యొక్క లోటస్ సింబల్ ఏంటంటే 7 సప్త స్వరాలు ప్లస్ 7 ఖండాలని మనకి సూచించే విధంగా ఈ యొక్క లోగోని డిజైన్ చేశారండి లోటస్ ఫ్లవర్లో. అదేవిధంగా ద లోగో రిఫ్లెక్ట్స్ ద ఐడియా ఆఫ్ వసుదైవ కుటుంబకం. సో వసుదైవ కుటుంబం అనేది దీనికి ఇచ్చేటువంటి మెయిన్ మోటో థీమ్. అంటే దీని ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రపంచం మొత్తం ఒక ఫ్యామిలీ సో వీఆర్ ఆల్ వన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ యొక్క లోగో ద్వారా ఇండియా ముందుకు తీసుకెళ్తా ఉంది. అక్కడ చూడొచ్చు దీన్ని. సో ఇది ఎక్కడుంది? సో వసుదైవ కుటుంబం అన్నది మనకి మహా ఉపనిషద్ అండి. సో మహా ఉపనిషద్ నుంచి దీన్ని తీసుకున్నారు. సో వసుదైవ కుటుంబం అనేది ఒకటి కాన్సెప్ట్ని. ఆ తర్వాత లోటస్ ఫ్లవర్. సో ఈ యొక్క తామర పువ్వు అనేది సో ఇట్స్ సింబలైజ్ అవర్ పురాణిక్ హెరిటేజ్. సో మనకి మన వేదాల్లో కూడా తామర పువ్వుకి చాలా విశిష్టత ఉంది. సో మీరు ఇంకా బౌద్ధ మతంలో కూడా చూస్తే కూడా సో లోటస్ అనేది ఒక ఇంటెలెక్చువల్ సింబల్ మనకి. అదే మనం చూసు ఆస్థ, ఇట్స్ అవర్ ఆస్థ అండ్ బుద్ధిక్త. అంటే లోటస్ అంటే ఈ తామర పువ్వు అన్నది మన యొక్క బిలీఫ్కి సో మన యొక్క ఇంటెలెక్చువల్ స్పిరిట్కి అదొక నిదర్శనం కాబట్టి సో దీన్ని ఒక తామర పువ్వుని తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండి. సో ఈ లోగోలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. సో మీకు మెయిన్గా ఈ వసుదైవ కుటుంబం కానీ సో ఈ లోటస్ ఫ్లవర్ గురించి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేము డిస్కస్ చేశాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం మెయిన్గా మ్యాప్ చూద్దామండి ఫస్ట్.
సో ఈ మ్యాప్లో మీరు కంట్రీస్ చూడొచ్చు. సో G20లో ఉన్నటువంటి దేశాలు కూడా మన ప్రపంచవ్యాప్తంగా మీరు చూడొచ్చండి. ఇందాక చెప్పాను కదా మీకు. సో 7 ఖండాలు ఉంటాయని. అదేవిధంగా ఈ 7 ఖండాలలో కూడా మనకి ఆల్ కాంటినెంట్స్ నుంచి మన కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడ చూసుకుంటే కూడా మనకి మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి కంట్రీస్, సో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి G20లో భాగస్వామ్యులు. అదేవిధంగా బ్లూ కలర్లో ఉన్న కంట్రీస్ కూడా మనకి ఇవన్నీ ఇన్వైటీ కంట్రీస్ అండి. సో దానికి మనం ప్రత్యేకంగా ఆహ్వానితులు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు కెనడా, USA, మెక్సికో, ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటీనా. సో ఇక్కడ ఆఫ్రికా నుంచి కూడా మీరు చూసుకుంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంది. ఆ తర్వాత EU, సో మనకి యూరోపియన్ యూనియన్, దాంట్లో కొన్ని దేశాల సమాఖ్య ఇవన్నీ కూడా మనకి యూరోపియన్ యూనియన్లోకి వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా వచ్చేసి మనకి ఇటలీ, జర్మనీ ఉన్నాయి. ఆ తర్వాత ఇది చూస్తే మన ఏషియాలో కూడా చూస్తే కూడా సో పెద్ద అన్నిటికంటే బిగ్గెస్ట్ కంట్రీ రష్యా ఉంది, ఇందులో చైనా ఉంది. సో సౌత్ ఏషియా నుంచి మనకి ఇండియా ఉంది. సో సౌత్ ఏషియా నుంచి ఉన్న ఏకైక కంట్రీ ఇండియా. ఆ తర్వాత చూడొచ్చు ఇక్కడ వస్తే జపాన్, సో సౌత్ కొరియా. ఆ తర్వాత మనకి ఇక్కడ సౌదీ అరేబియా అండి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కంట్రీ. సో ఒకే కంట్రీ ఉంది గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకి, అది సౌదీ అరేబియా. సో ఇవన్నీ కూడా సో మనకి మెయిన్ కంట్రీస్ అండి. సో ఇవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నాయి. సో వీటి 75% పాపులేషన్స్ అండ్ 85% GDP కలిగి ఉన్నాయండి. అయితే G20 రాకముందు మనకి మోస్ట్ పవర్ఫుల్ బాడీ వచ్చేసి G7 అండి. సో G7 అనేది ఓన్లీ మనకి డెవలప్డ్ కంట్రీసే. అంటే మనకి దాంట్లో ప్రధానంగా అమెరికా, సో ఈ అమెరికా కాంటినెంట్ అండ్ యూరోప్ కాంటినెంట్, సో వీటి కలయిక G7 ఉంటుండే. సో ఈ G7 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ 7 అనమాట. అయితే ఎప్పుడైతే మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో దాని తర్వాత ఇంకా చాలామంది కోఆపరేషన్ కావాలని చెప్పేసి G20 ఫామ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ టాప్ 20 కంట్రీస్ ఉన్నటువంటి కోఆపరేషన్ ఉంటే కనుక మనకి ఇంటర్నేషనల్ స్పియర్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా ఎవాల్యుయేషన్ ఆఫ్ G20. సో అందులో భాగంగా మనం ఎవల్యూషన్ ఆఫ్ G20, అసలు ఈ G20 అనేది ఎలా ఎవాల్వ్ అయింది, సో దీనికి అసలు ఎందుకు ఏర్పడింది, దీనికి కారణం ఏంటిది అని మనం చూసుకుంటే కూడా దీనికి మెయిన్ కారణం వచ్చేసి మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. సో మన అందరికీ తెలుసు 2007-2008 సంవత్సరంలో మనకి అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాన్ని మనము సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటాము ఇంగ్లీష్లో అయితే. సో అక్కడ హౌసింగ్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అయితే ఇది G20 అనేది అంటే 1999 నుంచి కూడా మనకి ఈ G20 అనేది ఉండే యాక్చువల్గా. అయితే ఈ G20 అనేది సో లీడర్స్ లెవెల్ కాకుండా, అంటే అంత హైయెస్ట్ లెవెల్ కాకుండా ఇందులో కేవలము మనకి సెంట్రల్ బ్యాంకర్స్ అండి. సో మనకి సెంట్రల్ బ్యాంకర్స్ అంటే మన భారతదేశానికి ఎట్లయితే మనకి RBI ఉందో, ఓకే, ఆ RBI లాగా ప్రతి దేశానికి వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని, సో ఇంటర్నేషనల్ ఒక ఫైనాన్స్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి సో ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండేటువంటి. సో అది ఓన్లీ మనకి ఫైనాన్స్ మినిస్టర్ రేంజ్, లేకపోతే ఒక మనకి RBI గవర్నర్స్, సో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ రేంజ్ వరకే ఉంటుండే. అప్పటి వరకు వీళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటే 1990 నుంచి కూడా 2007 వరకు ఓన్లీ ఇదే లెవెల్లో మీటింగ్స్ పెట్టుకుంటుండే వీళ్ళు. కానీ ఎప్పుడైతే మనకి ఆర్థిక సంక్షోభం అమెరికాలో వచ్చిందో సో అప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే సో మనకి డెఫినెట్గా సో ఈ టాప్ 20 కంట్రీస్ ఒక కోఆపరేషన్ అయితే ఉండాలి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు గ్లోబలైజేషన్ వచ్చింది మనకి. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక కంట్రీలో అంటే మనకి అమెరికాలో వచ్చినటువంటి ఎఫెక్ట్ ఉందనుకోండి, అది పూర్తి ప్రపంచానికి పాకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ అమెరికా ఒకటే లాస్ అవ్వదు, దాంతోపాటు చాలా కంట్రీస్ లాస్ అవుతాయి. సో దీనికోసం ఏం చేయాలంటే ఈ ఉన్నటువంటి టాప్ కంట్రీస్ అన్నిటి కోఆపరేషన్ మనకు అవసరం పడుతుంది. సో దానికోసమే మొట్టమొదటిసారిగా ఈ G20 ఏదైతే సెంట్రల్ బ్యాంక్ లెవెల్ ఉందో దాన్ని మనకి ప్రెసిడెంట్ అంటే లీడర్స్ లెవెల్కి దాన్ని ఎలివేట్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు మనకి మెయిన్గా ఈ G20 అనేది ఏర్పడింది. మెయిన్గా ఈజ్ డ్యూ టు ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008. ఆ తర్వాత సమ్మిట్స్ అండ్ గ్లోబల్ రిఫార్మ్స్ అంటే మనకి మెయిన్గా వాషింగ్టన్ DC, సో అండ్ మనకి పిట్స్బర్గ్ అండ్ ఇవన్నీ రిఫార్మ్స్ అయితే జరిగినాయో దీంట్లో ఇంకా దీన్ని చాలా ముందుకి దీన్ని ఇంకా మరింత స్ట్రాంగ్ చేయడానికి మనకి అవకాశం వచ్చిందండి. సో మెయిన్గా మనకి వాషింగ్టన్ DC కానీ లండన్లో జరిగినటువంటి సమావేశాలు దీని యొక్క లెవెల్ అంటే దీని యొక్క పరిధిని ఇంకా పెంచాయి. ఆ తర్వాత షిఫ్ట్ ఇన్ ద ఫోకస్. సో ఈ కోవిడ్ తర్వాత సో దీని యొక్క ఫోకస్ అనేది మరింత పెరిగింది. ఎందుకంటే మనకు తెలుసు సో కోవిడ్ వచ్చినప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ కోసం కావాల్సినటువంటి కోఆపరేషన్ అవసరం పడింది. సో ఈ G20 దేశాల దగ్గర మనకి మ్యాన్ పవర్ ఉంది, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి ఈ వ్యాక్సిన్ విషయంలో మనకు కోఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు చూడొచ్చు క్లైమేట్ చేంజ్, సో దానికి కూడా మనకి కోఆపరేషన్ కావాలి. సో దానికోసము ఏదైతే మనకు మెయిన్గా ఈ ఫైనాన్స్ కోసమే స్టార్ట్ అయిందో G20 అంటే ఆర్థిక వ్యవస్థని స్థిరం చేయడానికి స్టార్ట్ అయిందో దీని యొక్క లిమిట్ కాస్త మనకి ఆర్థికంగా దాటి సో ఫైనాన్స్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, సో వీటన్నిటి మీద ఈ G20 అనేది తన ఫోకస్ని చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రీసెంట్గా ఛాలెంజెస్ ఏంటంటే సో ఈ పోస్ట్ పాండమిక్లో మనకి చాలా ఛాలెంజెస్ వచ్చేసినాయండి. సో మెయిన్గా మనకి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్, సో దాంట్లో మనం చూసుకోవచ్చు. సో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా సో మనకి వెస్ట్లో ఉన్న కంట్రీస్కి మనకి ఒక లిమిటేషన్ కావాలి అంటే వ్యాక్సిన్ సప్లై చేయడానికి మనకి ప్రపోజల్ పెట్టాయి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా జాయింట్గా. కాకపోతే దానికి వెస్టర్న్ కంట్రీస్ ఒప్పుకోలేదు. సో ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అయితే దీంట్లో ఉన్నాయండి.
సో ఇది ఎవల్యూషన్. సో మొత్తానికి ఈ విధంగా సో మనకి ఫైనాన్స్ కోసం స్టార్ట్ అయినటువంటి సెంట్రల్ బ్యాంకుల మీటింగ్ కాస్త మనకి ఇది ఓవర్ టైం వైడ్గా అరేంజ్ అయ్యి సో ఇంత పెద్ద ఒక బాడీగా ఇది అవతరించింది. సో దిస్ ఈజ్ వాట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద G20. ఆ తర్వాత చూస్తే కూడా ఇప్పుడు ప్రధానంగా సో న్యూఢిల్లీ జరగబోయేటువంటి G20 సమ్మిట్ కూడా చూసుకుంటే కూడా ఇది మనకి September 9 మరియు September 10 రోజు మనకి ఢిల్లీలో జరగబోతూ ఉన్నాయి. సో ప్లేస్ వచ్చేసి మనకి భారత్ మండపం, సో IECC న్యూఢిల్లీ. సో ఈ ప్లేస్లో జరగబోతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా, అంటే ఇది ఫస్ట్ G20 సమ్మిట్ అండి. అంటే G20 ఏర్పడినప్పటి నుంచి మన భారతదేశంలో జరిగేటువంటి G20 ఇది మొట్టమొదటి సమ్మిట్ ఇది. అంటే మన భారతదేశం చైర్పర్సన్గా ఉండడం. అదేవిధంగా సౌత్ ఏషియా అంటే సో మనకి దక్షిణంగా ఉన్నటువంటి ఏషియాలో, సో ఆ ఏషియా మొత్తంలో అన్ని కంట్రీస్లో కూడా సో ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ద సౌత్ ఏషియా అండ్ ఇండియా, రెండింటి కూడా ఇది ఫస్ట్ టైం ఇది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఆ తర్వాత ప్రెసిడెన్సీ ఇట్ ఇస్ చైర్డ్ బై ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో December 1, 2020 నుంచి ఈ యొక్క చైర్మన్షిప్ అనేది ఇండియాకి వచ్చింది. ఇది మళ్ళీ December 1, 2023 వరకు కూడా సో దీన్ని ఇండియా ఈ యొక్క హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే ఇండియా ఒక 1 year పాటు ఇండియా దీనికి చైర్మన్గా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత మోటో, సో దీనికి మెయిన్ గోల్ వచ్చి మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందే. సో వసుదైవ కుటుంబం అనేది దీనికి మోటో ఇచ్చారు, వసుదైవ కుటుంబకం. సో దీన్ని సాంస్క్రిట్ వర్షన్ కూడా రాశారు. సో దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తే మనకి 1 earth 1 family and 1 future అనేది మనకి మీనింగ్ వస్తుంది. ఆ తర్వాత లీడర్ సమ్మిట్. సో ఇప్పుడు జరగబోయేటువంటి సమ్మిట్ లీడర్ సమ్మిట్ అంటాం దాన్ని. సో మీకు ఫస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో G20 అంటే మనకి చాలా మీటింగ్స్ ఉంటాయి. అందులో అంటే అగ్రనేతలు, ఆ దేశాల యొక్క అగ్రనేతలు అటెండ్ అయ్యేటువంటి మీటింగ్ని మనం లీడర్ సమ్మిట్ అంటాము. సో ఇది చాలా కీలకమైన మీటింగ్. అంటే ఇప్పుడు ఈ 1 yearలో జరిగినటువంటి మీటింగ్ యొక్క అజెండా మొత్తం ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో ఒక కన్సెన్సస్ ఫామ్ చేసి సో మనకి స్ట్రాంగ్ అవుట్కమ్స్ ఉండేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని లీడర్ సమ్మిట్ అంటాము. సో ఇది క్లైమాక్స్ ఆఫ్ G20 ప్రాసెస్. సో ఇది ఎండింగ్ వచ్చేసింది మనకి, ఎందుకంటే డిసెంబర్లోనే మన యొక్క ప్రెసిడెన్షిప్ అయిపోతూ ఉంది. సో మనకి ఈ సెప్టెంబర్లో ఈ యొక్క లీడర్ సమ్మిట్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ప్లాన్ చేశారండి. సో ఓవర్ ద ఇయర్ త్రూ ద మినిస్ట్రల్ మీటింగ్స్, వర్కింగ్ గ్రూప్స్ అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో వీటిలో డిస్కస్ చేసినటువంటి అంశాలు అక్కడక్కడ మనం సదస్సులు పెట్టుకున్నాం కదా. సో దాంట్లో డిస్కస్ చేసినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ లీడర్ సమ్మిట్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి మెయిన్గా. సో ఆ తర్వాత చూస్తే ఎజెండా ప్రియారిటీస్. సో దీనికి G20కి ఉన్నటువంటి ప్రధాన ఎజెండా ఏమిటి? సో మెయిన్గా మనకి గ్రీన్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్. సో గ్రీన్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు అత్యధికంగా మనకి కార్బన్ ఎకనామీ ఉంది. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లము. సో దానికోసం గ్రీన్ ట్రాన్సిషన్, సో క్లైమేట్ ఫైనాన్స్, సో దీన్ని ఏ విధంగా తగ్గించాలి. సో ఇప్పుడు గ్రీన్ మనకి సోలార్ ఎనర్జీ కావచ్చు. సో ఇవన్నిటికి ఫైనాన్సింగ్ మెథడ్ ఎలా, సో దానికి మెకానిజం మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారండి. అంటే మనం చెప్పొచ్చు సో క్లైమేట్ మీద ఒక మెయిన్ ఫోకస్ వీళ్ళు పెట్టారని చెప్పి. ఆ తర్వాత ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్ గ్రోత్. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి. సో ఈ G20 దేశాల్లో మనకి 20 దేశాలు ఉన్నాయి కదా. ఆ 20 దేశాల యొక్క సమ్మిళిత అభివృద్ధి అండి. అంటే ప్రతి ఒక్కరిని, అంటే చిన్న ఆఫ్రికా కంట్రీస్ నుంచి సో మనకి ఏషియన్ కంట్రీస్ వరకు ఉన్నటువంటి అన్ని డెవలపింగ్ కంట్రీస్ని కూడా ఇంక్లూజివ్గా, అంటే అందరూ ఒకే విధంగా ఎలా పైకి రావాలని కూడా ఇక్కడ చర్చలోకి వస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రెస్ ఆన్ SDG, అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి. సో మనకి తెలుసు మనకి దీనికి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో దాని మీద ఈ G20 దేశాలు ఎటువంటి ప్రగతిని సాధించినాయి అది కూడా ఇక్కడ ఎజెండాగా చర్చిస్తారు. ఆ తర్వాత టెక్నాలజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో టెక్నాలజీ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ ఎజెండాలో ప్రియారిటీగా పెట్టారు. ఆ తర్వాత మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద 21st century. అంటే ఈ 21st century 21వ శతాబ్దంలో మనకు ఉన్నటువంటి గ్రూపింగ్స్. సో మనకి ఒక దేశం మరొక దేశంతో సో మనకి ఎన్నో సంబంధాలు పెట్టుకుంటుంది. సో మెనీ రిలేషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇవన్నీ రిలేషన్స్ అంటే చిన్న గ్రూపింగ్స్, G7 కావచ్చు, G20 కావచ్చు. సో ఇవన్నీ చిన్న గ్రూపింగ్స్, బ్రిక్స్ కావచ్చు. సో ఈ గ్రూపింగ్స్ వచ్చినటువంటి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ 21st centuryలో అనేటువంటి కూడా ఇక్కడ చర్చిస్తారండి. ఆ తర్వాత మెయిన్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. అంటే మహిళల్ని ఏ విధంగా మనం ముందుకు డెవలప్ చేయాలనే ఒక అంశం కూడా ఈ యొక్క ప్రధానంగా ఈ ఎజెండాలో మనకి ఈ G20 అంటే మనకి ఢిల్లీలో జరగబోయేటువంటి మనకి లీడర్ సమ్మిట్లో డిస్కస్ చేయబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీకు ఇంకొక కాన్సెప్ట్ అండి చిన్నగా. సో దీన్ని మనం G20 ట్రియోకా అంటాము. ఇది ఒక కాన్సెప్ట్, ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రోయికా అనేది G20, సో దీనికి ఇది 3 కంట్రీల సామర్థ్యం ఉంటుందండి. సో 3 కంట్రీస్ ఉంటాయి ఇందులో ట్రోయికాలో. సో ఈ 3 కంట్రీస్లో మనకి ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్, అంటే ఇది 2023 కదా ఇప్పుడు. సో 2022లో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఎవరు, మరియు 2024. సో అంటే ఇంతకుముందు జరిగినటువంటి G20 సమ్మిట్ మనకి ఇండోనేషియాలో జరిగింది. సో ఆ కంట్రీ ఇందులో ఉంటుంది ఈ ట్రోయికాలో. సో మొత్తం 3 కంట్రీలు కాబట్టి. ఆ తర్వాత 2023లో ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇదో కంట్రీ. సో 2 కంట్రీస్. సో నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి G20 సమ్మిట్ అండి ఇది వచ్చేసి మనకి బ్రెజిల్లో జరగబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో మీరు. సో ఇక్కడ ఫస్ట్ 2022లో ఇండోనేషియా, 23లో ఇండియా, సో 24లో బ్రెజిల్. సో ఈ 3 కంట్రీలని కలిపి మనము G20 ట్రోయికా అంటాం. ట్రోయికా అంటే 3. సో 3 కంట్రీస్ ఉంటాయి.
సో కాబట్టి ఇది ఎందుకు ప్రధానంగా చెప్తున్నానంటే ఫర్ ద ఫస్ట్ టైం 3 అభివృద్ధి చెందుతున్న దేశాలు ట్రోయికాలో సభ్యత్వం కలిగి ఉన్నాయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం G20 ఫామ్ అయినప్పటి నుంచి అభివృద్ధి చెందిన దేశాలు ట్రోయికా దేశాలు అంటే ట్రోయికా కూటమిలో ఉండడం అనేది ఇది మొట్టమొదటిసారి. సో కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. సో ఇండోనేషియా, ఇండియా అండ్ బ్రెజిల్ అనేది G20 ట్రోయికాలో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఇండియా యాజ్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. అసలు ఇది మనకి ఎందుకు మన ఇండియా ఇంత దీని ప్రాముఖ్యం తీసుకుంది? ఎందుకంటే మనకి దక్షిణ ఆసియాలోనే ఉన్నటువంటి కంట్రీస్లో సో ఇండియా అనేది ఒక మేజర్ వాయిస్గా అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. సో తన యొక్క స్టాచర్ని పెంచుకోవడానికి ఇండియా ప్రయత్నిస్తుంది కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు ఇండియా ఈజ్ పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, సో నైబరింగ్ కంట్రీస్ శ్రీలంక, సో మాల్దీవ్స్ ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఉంటాయి. సో వాటికి మెయిన్గా ప్రపంచ వేదిక పైన చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తూ సో దక్షిణ ఏషియాకి ప్రధానంగా సో ఇండియా అనేది ఒక వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, సో వాళ్ళకి ఒక గొంతుగా కావాలని చెప్పేసి మనకి ఇండియా కూడా ఈ G20 సమ్మిట్లో మనకి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత సోలిడారిటీ విత్ డెవలపింగ్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. సో ఈ G20 కూటమిలో మనకి 2 రకాల దేశాలు, సో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, సో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్య ఒక సోలిడారిటీ, సో వాళ్ళ మధ్య ఒక స్నేహభావం సంబంధం ఉండాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఇండియా ఇక్కడ మనకి G20లో పాటుపడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సో JNK హోస్టెడ్ G20 మీటింగ్ అండ్ టూరిజం హెల్డ్ ఇన్ June 2023. సో ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ 370 ఎప్పుడైతే డిజల్యూషన్ అయిందో, సో జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ ఎప్పుడైతే పోయిందో దాని తర్వాత ఈ JNK మనకి JNKలో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో G20 మీటింగ్ పెట్టారు. సో దీని ద్వారా మనం ప్రపంచానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే సో ఈ JNK మనకి ఆల్రెడీ తెలుసు ఈ యొక్క డిస్ప్యూట్ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉంది. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది పూర్తిగా భారతదేశానికి సంబంధించిన ఒక మెసేజ్ని కూడా మనం ఇక్కడ ఒక మీటింగ్, సో దీనికి టూరిజం మీద ఒకటి మనం మీటింగ్ పెట్టుకున్నామండి మనం June 2023లో. సో అక్కడ టూరిజం అనే మీటింగ్ పెట్టడం ద్వారా మనం ప్రపంచానికి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. అంటే మన ఒక క్రెడిబిలిటీని మనం చూపిస్తున్నాము. బికాస్ JNK ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక మెసేజ్ని కూడా మనం ఈ యొక్క మీటింగ్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టడం ద్వారా మనం ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత థింక్ 20 అనే మీటింగ్ మరొకటి ఇంపార్టెంట్ మీటింగ్ అండి. ఇది భోపాల్లో జరిగింది మనకి మధ్యప్రదేశ్లో. సో ఇక్కడ మనకి మెయిన్గా గ్లోబల్ గవర్నెన్స్, సో వాల్యూస్ అండ్ వెల్ బీయింగ్, లైఫ్, సో ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. అదేవిధంగా మీరు ఇంకోటి చూడొచ్చండి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనం ఒక G20 మీటింగ్ పెట్టుకున్నాము. ఇది మెయిన్గా చైనాకి మనకు ఆన్సర్ ఇవ్వడానికి. ఎందుకంటే మన అందరికీ తెలుసు సో చైనా అండ్ ఇండియాకి మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా వివాదంగా ఉంది. సో చైనా రీసెంట్గా ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో సో అరుణాచల్లో కొన్ని ప్రాంతాలు కూడా వాళ్ళ దేశంలో చూపించుకోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా సో ఈ G20 దేశాలకి ఒక ఆర్డర్ అంటే ఒక వాయిస్, ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఇంకొక మీటింగ్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో పెట్టుకున్నామండి. సో ఎప్పుడైతే ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయో సో ఇవన్నీ కూడా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. సో సింబాలిక్గా మనం చూపించుకుంటాము. ఎందుకంటే అరుణాచల్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కాబట్టి మన ఇండియాలో మన టెరిటరీలో సో మనం మీటింగ్ పెట్టుకున్నామని చూపించుకోవడానికి. సో మెయిన్గా మనం ఈ కాశ్మీర్లోను అరుణాచల్ ప్రదేశ్లోను మనం మీటింగ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత సో లాస్ట్గా సో G20 అనేది పవర్ఫుల్ బాడీ, అంటే G7 తర్వాత సో G20 అనేది మెల్లమెల్లగా చాలా పవర్ఫుల్ బాడీ అవుతా ఉంది కాబట్టి సో ఇది ఎంత పవర్ఫుల్ బాడీ అయినా దీనికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. సో ఆ లిమిటేషన్స్ మనం చూసుకుందాము చివరిగా. సో ఇక్కడ చూసుకుంటే డిఫికల్టీ ఇన్ రీచింగ్ కన్సెన్సస్, అంటే ఇది 20 దేశాల సామఖ్యం. సో 20 అంటే 19 కంట్రీస్ ప్లస్ ఒక కూటమి. సో కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనకి దాదాపుగా 20 మంది ఒక ఒప్పందం తప్పనిసరి. సో దీనిలో ఓటింగ్ అనేది ఉండదు. సో ఇట్ ఈస్ డిఫికల్టీ ఇన్ రీచింగ్ కన్సెన్సస్ అన్నాం. కన్సెన్సస్ అంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఏదైనా ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి, సో ఏదైనా ఒక ఎజెండా పాస్ చేయాలంటే మాత్రము ఈ 20 దేశాలు అంటే ఈ 19 ప్లస్ EU సో వీటన్నిటి యొక్క మనకి అంగీకారం ఉండాలండి. సో దీనిలో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా అది చెల్లదు. సో కాబట్టి 20 మంది సో ఒక విషయం మీద ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమవుతుంది. సో అదొక లిమిటేషన్ అండి. సో ఇది చాలా హార్డ్, దీనిలో కన్సెన్సస్ రీచ్ అవ్వడం చాలా కష్టమైనటువంటి పని, అదొకటి. ఆ తర్వాత నో పర్మనెంట్ సెక్రటేరియట్, అంటే దీనికి ఒక పర్మనెంట్ సచివాలయం అంటూ లేదు. సో దీనికి సెక్రటేరియట్ లేకపోవడం వల్ల ఏ కంట్రీ దాన్ని హోస్ట్ చేస్తుందో సో వాళ్ళే దానికి ఒక సెక్రటేరియట్ బాధ్యతలు నిర్వహిస్తారు. సో దీనికి ఒక సెక్రటేరియట్ లేకపోవడం కూడా సో ఇదొక చెప్పొచ్చు అండి. సో ఇదొక లిమిటేషన్ దీనికి. సో మేబీ ఈ యొక్క ఎజెండాలో దీని గురించి డిస్కస్ చేసే అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నాన్ బైండింగ్ డెసిషన్స్ ఒకటి. సో ఇక్కడ తీసుకున్న నిర్ణయాలనే నాన్ బైండింగ్, అంటే కంపల్సరీ కాదండి. సో మీరు ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు మీకు ఆప్షన్ ఉంటుంది. సో నాన్ బైండింగ్ డెసిషన్స్ కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ మనకి G20కి. ఆ తర్వాత లిమిటెడ్ మెంబర్షిప్. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి G20 అంటే మనకు తెలుసు మనకి కేవలం 20 దేశాల కూటమిలో మన దీనిలో ఉన్నాయి. సో కేవలం అంటే ప్రపంచంలో మీరు చూసుకుంటే దాదాపుగా యూఎన్ఓలో సభ్యత్వం చూసుకుంటే మీరు దాదాపుగా మనకి 195 నుంచి 200 దేశాలు ఉన్నాయండి మధ్యలో. కాకపోతే కేవలం 20 కంట్రీస్ ఇందులో ఉండడం వల్ల సో ఇది వీళ్ళు ఎంతవరకు ఈ 195 కంట్రీస్ని మిగతా కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, కేవలం 20 కంట్రీస్ అన్నది నిజంగా క్వశ్చన్ మార్కే. సో కాబట్టి లిమిటెడ్ పార్ట్నర్షిప్, సో లిమిటెడ్ మెంబర్షిప్ కూడా వన్ ఆఫ్ ది లిమిటేషన్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ అండి. సో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. సో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మనకి రష్యా అనేది ఇప్పుడు G20లో మెంబరు.
సో కాబట్టి మనకి ఇక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో మనకి అమెరికా సో వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ సపోర్ట్ చేయడం, సో మనకి మళ్ళీ చైనా లాంటి కంట్రీస్ రష్యాని సపోర్ట్ చేయడం, సో ఇవన్నీ జరిగింది. అంటే ఈ G20లోనే మనకి ఈ యొక్క రష్యా యుక్రెయిన్ ఇష్యూ మీద మనకి భిన్న వాదనలు ఉన్నాయి. సో ఇటువంటి టైంలో ఈ మీటింగ్ పెట్టినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క పెయిన్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడ మళ్ళీ గ్రూపిజం అనేట్లాంటి ఇష్యూస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ప్రధానంగా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే మెయిన్గా మనకి కన్సెన్సస్ అనేది అంటే మనకి ఒక కన్సెన్సస్ నిర్ణయం, సో ఏకాభిప్రాయాన్ని కుదరడం అనేది చాలా కష్టమవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి G20లో మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లిమిటేషన్స్ అండి. సో దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఈ లిమిటేషన్స్ తర్వాత సో ఇది మెయిన్గా ఇక్కడితో మన క్లాస్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మనం మళ్ళీ ఇంకో క్లాస్లో ఇంకో టాపిక్తో మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.